సత్యసాయి బాల వికాస్ ఆవశ్యకత. సునేత్రం సుమహాబాహుం సౌమ్యం సుందర విగ్రహం సత్యసాయినం వందే సర్వకార్యార్థసిద్ధయే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు వందనాలు అర్పించుకుంటూ శ్రోతలందరికీ సాయిరాం. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. అనగా విద్య జీవిత పరమావధి కోసమే కానీ జీవించటానికి మాత్రమే కాదు అని. నేటి విద్యార్థులు ఎలా ఉంటున్నారో ఒక యథార్థ సంఘటనను మనం చెప్పుకుందాం. చాలా కాలం క్రితం హైదరాబాదులో ఒక ప్రముఖ కళాశాలలో ఒక గొప్ప తెలివైన విద్యార్థి ఉండేవాడు. అతను అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ వచ్చేవాడు. అతన్ని సత్కరించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారు ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. అందరూ వచ్చారు. ఒక పెద్ద జ్ఞాపికను కూడా తెచ్చి ఉంచారు. ఆ పిల్లవారిని ప్రస్తుతిస్తూ ఆ విధంగా ఆయన మాట్లాడారు. ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఫలానా పేరు గల విద్యార్థి 10th క్లాస్ నుండి పీజీ వరకు అన్ని సబ్జెక్టులలోనూ కన్సిస్టెంట్ గుడ్ రికార్డు సంపాదిస్తూ వచ్చాడు. అటు ఆటలలో కూడా అనేక గోల్డ్ మెడల్స్ పొందాడు. మన కళాశాలకు ఒక గొప్ప గుర్తింపు తెచ్చాడు. అతన్ని సన్మానించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, గర్వాన్ని కూడా కలిగిస్తున్నది. అతన్ని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అంటూ చాలాసార్లు అతని పేరు అనౌన్స్ చేశాడు. అయినా అతను రాలేదు. కారణం ఏమంటే, అతను పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ నిమిత్తమై వెళ్ళాడని తెలియవచ్చింది. సరే, అతని తల్లి అక్కడికి వచ్చి ఉంటే స్టేజ్ మీదకు వచ్చి ఆ జ్ఞాపికను తీసుకోవాల్సిందిగా కోరాడు ప్రిన్సిపాల్. ఆ తల్లి కొంచెం వయసులో పెద్దది. వేదిక మీదకు వచ్చింది. ప్రిన్సిపాల్ గారు, ఆ విద్యార్థి కన్న తల్లి ఈమె ఎంత అదృష్టవంతురాలో అని పొగుడుతున్నప్పుడు ఆమె కళ్ళ వెంట నీరు కారుస్తూ బోరున ఏడుస్తుంది. ప్రిన్సిపాల్ గారు ఆశ్చర్యంతో, అమ్మా, ఆనందించవలసిన ఈ సమయంలో కన్నీరు కారుస్తున్నావేమిటి అనగానే ఆమె, ప్రిన్సిపాల్ గారు, నా బిడ్డను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు, కానీ వాడు నిజానికి నాతో మాట్లాడడు, అమ్మా అని పిలవడు. నేను వంట చేస్తూ వచ్చే సొమ్ముతో పొట్ట నింపుకుంటూ రోజులు గడుపుతున్నాను. మా వారు పురోహితులు, మంత్రాలు చెబుతూ వచ్చిన డబ్బుతో వాడిని చదివించారు. అయితే వంటలు చేసుకునే మనిషి మా అమ్మ అని చెప్పుకోవడం తనకు అత్యంత సిగ్గుచేటుట. మంత్రాలు చెప్పుకునేవాడు నా తండ్రిని చెప్పుకోవడం వాడి ప్రిస్టేజీకి భంగమట. ప్రిన్సిపాల్ గారు తలగడంత పెద్ద పెద్ద పుస్తకాలు మా అబ్బాయి చేత చదివించారు, కానీ ఆ పుస్తకాల్లో ఎక్కడైనా మాతృదేవోభవ పితృదేవోభవ అని లేదా అండి? తల్లిని తండ్రిని గౌరవించని వాడు, ప్రేమించని వాడు సమాజాన్ని ఎలా ప్రేమిస్తాడు? ఎందుకంటే ఇలాంటి విద్యలు తగలైనా చెప్పండి అని నిలదీసి అడుగుతుంది. అప్పుడు ప్రిన్సిపాల్ గారు, ఇతర ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యాధికారులు, విద్యా పోషకులు తలలు వంచుకుంటారు. కనుక మన విద్యా సముపార్జనలో రామాయణము, మహాభారతాలు, ఉపనిషత్తులు, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాల ద్వారా విద్యను సముపార్జింపజేస్తే అప్పుడు పరిపూర్ణ మానవుడు అవుతాడు బాలుడు. కానీ నేటి విద్యార్థులు అలా కాకుండా ఉండాలంటే మనం పొట్లకాయకి చివర పిండిగా ఉన్నప్పుడే ఒక దారానికి చిన్న రాయి కట్టి దాని కొసను కడతాం. అప్పుడు అది పొడుగ్గా నేరుగా వంకర్లు లేకుండా పెరుగుతుంది. అలాగే మానవతా విలువలనే విత్తులను పిన్న వయసు నుండే పిల్లల మనస్సుల్లో నాటాలని స్వామివారి ఉద్దేశం. అందుకనే స్వామివారు బాల వికాస్ స్థాపించారు. మొదట్లో 1969లో బాల విహార్ అనే పేరు పెట్టారు స్వామి. తర్వాత దాన్ని 1971లో బాల వికాస్గా మార్చారు. స్వామి విద్యా సంస్థలలో మాత్రమే కాక అందరు బాలబాలికలు ఈ బాల వికాస్ బోధనాంశాలను నేర్చుకుని ఆచరించేలాగా సత్యసాయి సంస్థలలో ఒక విభాగం బాల వికాసం ఏర్పరిచారు. తల్లిదండ్రులకు ఈ మానవతా విలువలను ప్రస్తుతం ఇళ్లలో పిల్లలకు బోధించే తీరిక ఓపిక లేని ఈ నవనాగరిక యుగంలో బాల వికాస్ ఎంతో ఉపయోగిస్తుంది. బాల వికాస్ ప్రధాన ఉద్దేశాలు: దేహ వికాసం, బుద్ధి వికాసం,
మానసిక వికాసం, హృదయ వికాసం, ఆత్మ వికాసం కలిగించడం. మొగ్గగా ఉన్నప్పుడు పువ్వుకు వాసన ఉండదు, ఆకర్షణ ఉండదు. దానికి సరైన ఎరువు, నీరు అందించినట్లయితే అది వికసించి పుష్పంగా పరిమళిస్తుంది. సువాసన, రంగు, ఆకారం సంపూర్ణంగా కలుగుతాయి. ఎంతో ఆకర్షణీయంగా తయారవుతుంది. అందరూ దానిని ఇష్టపడతారు. బ్లూజమింగ్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఆ విధంగానే పిల్లలు మొగ్గలుగా ఉన్నప్పుడు మంచి శిక్షణ అందిస్తే ఉత్తమ పౌరులుగా తయారై అటు దేశానికి, ఇటు సమాజానికి, కుటుంబానికి ఎంతో ఉపయోగపడతారు. ఆ ఉదాత్తమైన ఉద్దేశ్యంతోనే బాల వికాసను అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అందరి పిల్లలకు అందించాలనే ప్రాధాన్యత కల్పించారు. బుద్ధి వికాసానికి తోడ్పడేవి మానవతా విలువలు, దేహ వికాసానికి తోడ్పడేవి క్రీడా పద్ధతులు, ఆత్మ వికాసానికి తోడ్పడేవి భజనలు, స్తోత్రాలు, ప్రార్థనలు, కథలు, మహనీయుల చరిత్రలు మొదలైనవి. ఇవన్నీ బాల వికాస్ సిలబస్లో చేర్చారు. ముఖ్యంగా బాల వికాస్ బోధనా విషయాల మీద 5 బోధనా విషయాల మీద కొనసాగుతుంది. ప్రార్థనలు, కథలు, సామూహిక కార్యక్రమాలు, కుటుంబ బాధ్యత, సేవా కార్యక్రమాలు. నేటి బాలలే రేపటి పౌరులు కదా. పురాలు బాగుండాలంటే పౌరులు బాగుండాలి, సమాజం బాగుండాలంటే మానవులు బాగుండాలి. బాగుండడం అంటే రూప సౌందర్యం కాదు, గుణ సౌందర్యం. బాలలు పెద్దవారైనాక ఎక్కడ జీవించినా, ఏ పదవిలో ఉన్నా ఉదాత్త శీలవంతులుగా మానవాళిని ప్రేమించి ఉపకారం చేసి సాటి మానవులకు తమ వంతు సాయం అందించే దయాహృదయులుగా జీవించడం ముఖ్యం. 4 నుండి 5 సంవత్సరముల వయసు వారికి ప్రీ బాల వికాస్, 6 నుండి 9 సంవత్సరాల వారు మొదటి వర్గము, 10 నుండి 12 సంవత్సరముల వారికి ద్వితీయ వర్గము, 13 నుండి 15 సంవత్సరముల బాలబాలికలు తృతీయ వర్గము, 16 నుండి 17 సంవత్సరముల వారికి 4వ వర్గం ప్రీ సేవాదళగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంటుంది. మానవతా విలువలు. భగవంతుడు మనకు జన్మను ప్రసాదించాడు. అది కేవలం ఖానా, పీనా, సోనా, మరణ మాత్రమే కాకుండా జంతువునాం నరజన్మ దుర్లభం అని స్వామివారు అంటూ ఉంటారు. అనగా పశు పక్ష్యాదుల కన్నా మానవ జన్మ చాలా దుర్లభమైనది. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అత్యంత ప్రధానమైన మానవతా విలువలను గురించి కొంచెం చెప్పుకుందాం. అసలు విలువ అనేది ఎలా వస్తుంది? ఒక బత్తాయి పండు విలువ దాని రసాన్ని బట్టి పెరుగుతుంది. ఒక చెరకు గడ విలువ దాని తీపిని బట్టి పెరుగుతుంది. ఒక వెదురు బొంగు విలువ దానికున్న ఒడ్డు పొడుగును బట్టి పెరుగుతుంది. ఒక విద్యుత్ బల్బు విలువ అది ప్రసరింపజేసే కాంతిని బట్టి పెరుగుతుంది. అలాగే ఒక మానవుని విలువ అతడు పోషించే గుణాలను బట్టి పెరుగుతుంది. మొదటిది సత్యం, అనగా ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయుట. సత్యాన్ని చెప్పేప్పుడు అత్యంత జాగ్రత్తగా చెప్పాలి. ఒకసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ను సత్యానికి అసత్యానికి ఎంత దూరము అని అడుగుతాడు. బీర్బల్ తడుముకోకుండా ఎంత బెత్తడే అన్నాడు. కంటితో చూసింది సత్యము, చెవిని చూపిస్తూ చెవితో విన్నది అసత్యము. కంటికి చెవికి బెత్తడేగా దూరం అని అన్నాడు. అసత్యం ఆడకుండా యుక్తితో తప్పించుకోవచ్చు అంటూ ఒక కథ చెప్తారు స్వామి. ఒకానొక సమయంలో ఒక అరణ్యంలో ఒక ముని తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక దొంగ చేతిలో ఒక మూటతో ఆ ముని ఆశ్రమంలోకి ప్రవేశించి పూల మొక్కల మాటున దాక్కుని ఉంటాడు. అది ముని గ్రహించి మౌనంగా ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి రాజభటులు గుర్రాలపై వచ్చి దిగి ముని ఆశ్రమంలోకి వచ్చి అక్కడ మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్న మునిని సమీపించి, మునివర్య, ఇక్కడికి ఎవరైనా ఒక చోరుడు వచ్చాడా? తమరేమైనా గమనించారా అని ప్రశ్నిస్తారు. అప్పుడు ముని కళ్ళు తెరిచి, నాయనా, చెప్పేవి చూడలేవు, చూసేవి చెప్పలేవు అని 1కి 2 మార్లు చెప్తాడు. ఆ భటులు ఇతనికి మతి సరిగా లేదని భావించి వెళ్ళిపోతారు. వారు వెళ్ళాక ఆ చోరుడు బయటికి వచ్చి, మహానుభావ, తమరు నా గురించి చెప్పి ఉంటే రాజభటులు నా తల తీసేసేవారు. తమరికి కృతజ్ఞతలు స్వామి అంటాడు. అప్పుడు ముని, నాయన, ఇంత భయం కలిగించే దుష్టకార్యాన్ని మానేసి హాయిగా జీవించవచ్చు కదా
అని బోధిస్తాడు. ఆ చోరుడు, స్వామి, ఈ రోజు నుండి చోర వృత్తి మానేసి తమ శిష్యునిగా ఉంటాను అని పరివర్తన చెందుతాడు. చూశారా, ఒక్కోమారు సత్యం ఉన్నదున్నట్లుగా చెప్తే దానివల్ల హింస జరగవచ్చు. అహింసా దోషం కూడా ఆ సత్యం చెప్పిన వానికి అంటవచ్చు. ఆ మునీశ్వరుడు ఉపాయంతో అసత్య దోషం అంటకుండా, హింసా పాపం కూడా అంటకుండా యుక్తితో ఆ చోరుని సైతం మార్చేశాడు. కనుక మనం సత్యం చెప్పేప్పుడు ఇతరులకు బాధ కలిగించే రీతిలో చెప్పాల్సి ఉంటుంది. స్వామివారు సత్యాన్ని గురించి ఒక చిన్న కథ చెప్తారు. కరమ్చంద్ గాంధీ తల్లి పుతలీబాయి కోకిల వ్రతం ఆచరించేది. అంటే కోకిల కూసాకే ఆమె భుజించేది. ఒక రోజున ఎంతకు కోకిల కూయకపోవడం వల్ల ఆమె అపరాహ్నమైనా భుజించలేదు. కరమ్చంద్కు తల్లి అంటే అమిత ప్రేమ. ఆ 8 ఏళ్ల బాలుడు తల్లి భుజించలేదన్న బెంగతో తమ పెరట్లోని మామిడి చెట్టు చాటుకెళ్ళి కుహూ కుహూ అంటూ కూసి పరుగున ఇంట్లోకి వచ్చి, అమ్మా, కోయిల కూసేసింది, ఇంక భుజించు అంటూ పెద్దగా అరిచాడు. తల్లి పుతలీబాయి కరమ్చంద్ను దగ్గరకు రమ్మని చెంప మీద ఒక్క దెబ్బ వేసి, నీలాంటి అసత్యం చెప్పినవాడు నా కుమారుడైనందుకు చింతిస్తున్నాను, వెళ్ళు, నాకు నీ మొహం చూపకు అని ఆగ్రహిస్తుంది. వెంటనే కరమ్చంద్కు తాను చేసిన తప్పిదం తెలిసింది. వెంటనే ఆ బాలుడు తల్లి పాదాలు పట్టుకొని, అమ్మ, నా తప్పు తెలిసింది, ఇక నా జీవితంలో ఎన్నడూ అసత్యమాడను, నీ పాదాల మీద ఆన అని ప్రమాణం చేశాడు. అప్పటి నుండి తన జీవితాంతం అసత్యం అన్నది మాట్లాడి ఎరుగడు. ఆ బాలుడే పెరిగి పెద్దయి మహాత్మా గాంధీగా పేరు పొందాడు. మన దేశ స్వతంత్రానికి అందరినీ ఒక్క తాటి మీద నడపగలిగాడు. ధర్మాన్ని గురించి కొంచెం చెప్పుకుందాం. ధరతీతి ధర్మ అని ధారయతి ఇది ధర్మ అంటారు. అనగా ధరింపబడును ధర్మము. ఒక వ్యక్తి ప్యాంటు షర్టు ధరించినప్పుడు అతని వాతావరణ ఇబ్బందుల నుండి రక్షణ కలిగిస్తుంది. అయితే అతనికి కొంత గౌరవాన్ని కూడా అందిస్తుంది. అలాగే మనం ధర్మాన్ని ధరించినట్లయితే సామాజిక ఇబ్బందుల నుండి కాపాడమే కాకుండా కొంత గౌరవాన్ని కూడా కలిగిస్తుంది. శంకుడు లిఖితుడు అనే 2 విప్ర సోదరులు ఉండేవారు. వీరు ఒకచోట ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించేవారు. వీరు తమ ఆశ్రమంలో ఒక తోటను పెంచుకున్నారు. అయితే వీరి మధ్య ఒక నిబంధన ఏర్పరచుకున్నారు. అదేమంటే, అన్నకు తెలియకుండా తమ్ముడికి తెలియకుండా అన్న ఆ తోటలో పండిన ఫలాలను భుజించకూడదు అని నియమం. కొంతకాలం గడుస్తుంది. ఒకనాడు అన్నగారైన శంకుడు పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. రాత్రికి తిరిగి రావలసి ఉంది. అయితే ఏ కారణం చేతనో ఆ రాత్రి ఆశ్రమానికి రాలేకపోయాడు అన్న. పగలంతా ఏమీ భుజించకుండా ఉన్న తమ్ముడికి రాత్రికి చాలా ఆకలైంది. కానీ అన్నకు తెలియకుండా ఫలాలను భుజించకూడదనే నియమం ఉన్నందున ఏమి చేయను పాలుపోక చాలాసేపు అన్న కోసం ఎదురు చూస్తాడు. బాధ ఎక్కువైంది. ఆకలి భరించలేక తోటలోని అరమాగిన 2 మామిడి పండ్లను భుజించి ఆకలి బాధ తీర్చుకున్నాడు. అయితే తాను ధర్మోల్లంఘన చేసినందున ఆ రాత్రి అంతా ఆరాటంతో నిద్ర లేకుండా గడిపాడు. మరునాడు ఉదయానికి అన్నగారు గ్రామాంతరం నుండి వచ్చాడు. అన్నను చూడగానే తాను చేసిన ధర్మోల్లంఘనను అన్నతో చెప్పాడు. అన్న వెంటనే, నీవు ధర్మం ఉల్లంఘన చేశావు కనుక పాపం ఉంచుకోకుండా తగిన శిక్షను రాజుగారు మాత్రమే విధించడానికి అర్హులు. కనుక నీవు తక్షణమే వెళ్ళి రాజుగారిని తగిన శిక్ష విధించమని కోరుకో అన్నాడు. వెంటనే తమ్ముడు లిఖితుడు రాజుగారి వద్దకు వెళ్ళి తాను చేసిన ధర్మోల్లంఘనని చెప్పి, మహారాజా, దీనికి తగిన శిక్ష విధించండి అని కోరాడు. మహారాజా ఆశ్చర్యంతో, నాయన, మీరు విప్రులు, పూజనీయులు, కేవలం 2 మామిడి పళ్ళను మీ స్వంత తోట నుండి కోసుకొని ఆకలి భరించలేక తిన్నందుకు నేను ఏ శిక్ష విధించగలను అన్నాడు. అప్పుడు తమ్ముడు లిఖితుడు, మహారాజా, బ్రాహ్మణుడైనా మరెవరైనా కానీ ధర్మ ఉల్లంఘనకు రాజులు శిక్ష విధించవలసినదే. అలా మీరు చేయకపోతే నేను మిమ్మల్ని శపిస్తాను అని కోపించాడు. అప్పుడు రాజు భయపడి తన ధర్మశాస్త్ర పారంగతులైన వారితో న్యాయ కోవిదులతో సంప్రదించిన తర్వాత
ఈ విధంగా ధర్మోల్లంఘన చేసిన దానికి 2 చేతులు నరికి వేయవలసిందిగా నిర్ణయించాడు. ఆ ప్రకారం లిఖితుని 2 చేతులు నరికి వేయబడ్డాయి. లిఖితుడు తన తప్పుకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిన సంతోషంతో తన అన్నకు ఆ విషయం తెలియజేయాలని బయలుదేరాడు. అయితే తన చేతుల నుండి రక్తం కారుతున్నందున తన దేహాన్ని శుభ్రపరచుకొని అన్నగారి వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకొని దారిలోని ఒక నదిలో స్నానం చేయని దిగుతాడు. నదిలో 3 మునకలు వేసి లేచేసరికి లిఖితుడి 2 చేతులు తిరిగి పూర్వం వలె మొలుస్తాయి. అనగా బాహువులను తిరిగి ఆ నది లిఖితునికి ఇచ్చింది. అప్పటి నుండి ఆ నదికి బాహుదా నది అని పేరు వచ్చింది. చూసారా, ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అందుకే తాను ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే తనను రక్షించింది. బాహుద అనగా బాహువులు అంటే చేతులు ఇచ్చినది అని అర్థం. తర్వాతది శాంతి. శాంతి మరొక్కడో లేదు, మన మనస్సులోనే ఉంది. ఒక చిన్న కథ. పూర్వం ఒక వ్యక్తి కాశీయాత్రకు బయలుదేరాడు. దారి ఖర్చుల కోసం కొంత సొమ్ము జాగ్రత్తగా ఒక సంచిలో ఉంచుకొని తన నడుం చుట్టూ కట్టుకుని బయలుదేరాడు. అది గమనించిన ఒక దొంగ అతడి దగ్గర ఉన్న పైకాన్ని సులువుగా కొట్టేయాలని పథకం వేసుకొని అతనితో కలిసి నడుస్తూ మాటల్లో పెట్టి అతడు కాశీయాత్రకు వెళుతున్నట్టు తెలుసుకుని, అయ్యా, నేను కాశీయాత్రకే, ఇరువురము చక్కగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించవచ్చు, ప్రయాణం సులువుగా సాగుతుంది అంటూ మాట్లాడుతూ నడక సాగించాడు. సూర్యాస్తమయం కాగానే వారు ఒక ధర్మసత్రంలో ఆ రాత్రి నిద్రించాలని ఒక గది ఏర్పాటు చేసుకుని వెళ్ళారు. ఆ రాత్రి దొంగ ఎలాగైనా ఆ యాత్రికుని వద్ద ఉన్న సొమ్ము కాజేయాలని తలంచాడు. వారు స్నానం చేసి భుజించి నిద్రకు ఉపక్రమించారు. ఆ యాత్రికుడు నిద్రించాక ఆ చోరుడు ఆ యాత్రికుని సంచి గదిలోని అల్మైరా చివరకు ఆ యాత్రికుడి తల కింద దిండు క్రింద కూడా వెతికాడు. పైగా ముంచిన సంచి కనిపించలేదు. వెతికి అలసిపోయి ఆ చోరుడు తెల్లవారాక తెలుసుకుందామని నిద్రించాడు. తెల్లవారాక స్నానం చేసి ప్రయాణానికి బయలుదేరారు. దారిలో చోరుడు, రాత్రి మీరు ధనపు సంచిని ఎక్కడ దాచారు అని అడిగాడు. ఆ యాత్రికుడు నవ్వుతూ, మీ తలగడ క్రిందనే దాచాను అని చెప్పాడు. దానితో ఆ దొంగ కొంగు తిన్నాడు. స్వామివారి కథ చెప్పి మన మనసులోని శాంతిని తెలుసుకునేలేక శాంతి కోసం అంతటా వెతుక్కుంటూ ఉంటాం అని చెప్పాడు. మనం కోరికలను అదుపులో పెట్టుకోగలిగినప్పుడు, అంటే మనకు మితిమీరిన కోరికలు లేక ఉన్నదానితో తృప్తి పడగలిగితే మనస్సు హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. మనస్సు కోరికలకు పుట్టినిల్లు. ఒక కోరిక తీరగానే మరో కోరిక పుట్టుకొస్తుంది. వీటిని అంతమంటూ ఉండదు. అయితే పట్టుదలతో శ్రమిస్తే కోరికలను అదుపులో పెట్టుకోగలుగుతాడు మానవుడు. అంగుళీమాళుని కథ, బుద్ధుని కథ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ప్రేమ అనేది అతి విలువైనది, అతి పవిత్రమైనది. అసలు విశ్వ సృష్టికి కారణం ప్రేమయే. ఒకసారి మహమ్మద్ ప్రవక్త ఒక మహిళ భోజనానికి పిలువగా వెళ్తాడు. ఆమె తన పెరట్లోని ఆనపకాయ కూర కోసి భక్తితో వంట చేసి ఆయనకు వడ్డిస్తుంది. మహమ్మద్ ప్రవక్త ఆ కూర తన విస్తరిలో వడ్డించినదంతా తినేసి, అమ్మా ఇంకొంచెం ఉంటే వడ్డించండి అంటాడు. అది తిన్నాక ఇంకా అడుగుతాడు. ఇలాగా ఆమె వండిన కూర మొత్తం గిన్నెలోనంతా తిన్నాక ఇక లేదని ఆమె చెప్పాక భోజనం ముగించి వెళ్తాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ మహిళ ప్రవక్త మహమ్మద్ కూరగాయలమ్మే సంతలో కనిపించి, అమ్మా, మహమ్మద్ గారికి ఆనపకాయ కూర అంత ఇష్టమని నాకు తెలీదు, ఉన్నదంతా అడిగి మరీ వేయించుకుని భుజించారు, కనీసం నాకు ప్రసాదంగా ఒక్క ముక్క కూడా మిగల్చలేదు అని చెప్తుంది. మహమ్మద్ భార్య అది విని ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆయన 2 మారు ఏది అడిగి వడ్డించుకోరు. అది ప్రవక్త ఆయన నియమం. ఇంటికి వెళ్ళాక ఆమె మహమ్మద్తో, ఏమండి, మీరు ఆమె ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు ఆమెకు కొంచెం కూడా మిగల్చకుండా ఆనపకాయ కూరంతా అడిగి వేయించుకు తిన్నారట, మీకు ఆనపకాయ కూర అంత ఇష్టమని నాకు తెలియదే అంటుంది. అప్పుడు ప్రవక్త నవ్వుతూ, ఆ ఆనపకాయ కటిక విషం చేదు, అది ఆమెకు మిగిల్చితే
ఆమె నాకు చేదు కూర పెట్టానే అని జీవితాంతం బాధపడుతుంది. అందుకే ఆమెకి మిగల్చకుండా అంతా నేనే తినేశాను అని చెప్పాడు. అది మహమ్మద్ ప్రేమ అంటే, ఎవరిని బాధ పెట్టని నైజం అన్నమాట. తర్వాతది అహింస. అహింస పరమో ధర్మ అన్నది శృతి వాక్యం. అహింస అనగా ఏ విధమైన బాధ ఏ జీవికి కలిగించకుండా ఉండటమే. హింసా ప్రవృత్తి అవలంబించి హింసా ప్రవృత్తిని అవలంబించకుండా మన దేశ స్వాతంత్రం పొందిందంటే గాంధీ మహాత్ముని దృఢ సంకల్పమే కారణం కదా. అలాగే యేసుప్రభు, ఓ గాడ్ సేవ్ దెమ్, దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓ దేవా, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని కాపాడు అని మేను నిండా ఇనుప మేకులను కొట్టిన ఆ పని చేస్తున్న వారిని కాపాడమని ప్రార్థించాడు ఆ మహనీయుడు. దీనికి ఉదాహరణగా ఏకనాథుని సహనాన్ని గురించిన ఒక చక్కని కథ కూడా చెప్పుకోవచ్చు. మనం ఇంతవరకు బాల వికాస్లోని 5 మానవతా విలువల గురించి చెప్పుకున్నాం. అసలు బాల వికాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. బాల వికాస్ గురువులను స్వామివారు సర్వదా కాపాడుతుంటారు. అందుకే బాల వికాస్ గురువులంతా తమ పని భగవంతుడి పనిగా భావించి చేస్తుండడం వలన బాల వికాస్ బాలబాలికల్లో ఎంతో పవిత్రమైన మార్పు వస్తున్నది. బాలబాలికలంతా బాల వికాస్ గురువులు చెప్పిన విషయాలను తాము అర్థం చేసుకున్న వాటిని జీవితాంతం పాటిస్తే జీవితంలో రాణిస్తారు. బాల వికాస్ అంటే వ్యక్తిత్వ వికాసం. ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి విద్యార్థిలోని అంతర్లీన శక్తిని వెలికితీసి దానిని అత్యుత్తమమైన స్థాయికి తీసుకొని పోవడమే బాల వికాస్లో చేసే పని. నేటి పిల్లలే రేపటి సమాజానికి మార్గనిర్దేశకులుగా ఎదగటానికి స్వీయ పరిశోధన, స్వీయ ఆవిష్కరణ మార్గంలో సాగను బాల వికాస్ తోడ్పడుతుంది. ఈ విషయాలను బాల వికాస్ పూర్వ విద్యార్థులు యథార్థమని రుజువు చేస్తున్నారు. నా సొంత అనుభవం ఒకటి చెప్తాను. ఒకరోజు నేను తిరుపతిలో బాల వికాస్ ట్రైనింగ్ క్యాంప్ ఉండటాన్ని పుట్టపర్తిలో బయలుదేరి కదిరిలో తిరుపతి వెళ్ళే ట్రైన్ తీసుకొని వెళ్ళాను. మొదట రైల్వే వారు మొదటి ప్లాట్ఫామ్కు రైలు వస్తుంది, చివరి నుంచి 6వ బోగి మీది అని చెప్పారు. నేను నా లగేజీలు 2 మోసుకొని బయలుదేరి వెళ్ళి వారు చెప్పిన చోట వేచి ఉన్నాను. ఇంతలో రైల్వే వారు ఆ ప్లాట్ఫామ్ మీదకు ధర్మవరం వెళ్ళే రైలు వస్తుందని, తిరుపతి వెళ్ళే రైలు 2వ ప్లాట్ఫామ్ మీదకు వస్తుందని అనౌన్స్ చేశారు. సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఎక్కి అటువైపు 2 లగేజీలతో వెళ్ళే సమయం లేదు. ఏమీ చేయలేక జై సాయిరామ్ అనుకుంటూ ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్ దూకేసి అక్కడ ఉన్న వారి సాయంతో 2 లగేజీలు తీసుకొని 2 చేతులతో పట్టుకొని 4 రైల్వే లైన్స్ దాటి 2వ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాను. అది చాలా ఎత్తుగా ఉంది. నేను పెద్ద పొడగర్ని కాను, ఎలా ఎక్కాలి? సాయి గాయత్రి చెప్పుకొని సాయిరామ్ అనుకున్నాను. ఇంతలో అక్కడున్న వారంతా నా లగేజీలు పట్టుకొని నేను ప్లాట్ఫామ్ మీదకు ఎలా ఎక్కుతానో అని ఎదురు చూస్తున్నారు తప్ప నాకు సహాయం చేయలేదు. నా వయసు అప్పటికి 73 సంవత్సరాలు, ఇప్పుడు 77. అయితే స్వామి దయ వల్ల ఏ అనారోగ్యాలు లేవు. అంతా లేచి నిల్చొని నేను ఎలా ప్లాట్ఫామ్ ఎక్కుతున్నానో అని చూస్తున్నారు తప్ప ఒక్కరూ వచ్చి సహాయం చేయలేదు. 2 రైళ్ళు వస్తున్నాయి, దూరం నుంచి కనిపించింది. ఇంతలో 3 సుమారు 20 ఏళ్ల వయసున్న వాళ్ళు అటు వెళుతుండగా నేను హెల్ప్ హెల్ప్ అని అడిగాను. వారు వెంటనే నా 2 లగేజీలు ఒకరు తీసుకోగా మిగిలిన 2 నా 2 చేతులు దొరకపుచ్చుకొని ప్లాట్ఫామ్ పైకి లాగారు. ఇంతలో 2 రైళ్లు వచ్చి ఆగాయి. 2 నిమిషాల సమయం. ఆ 3 నా బోగి సెకండ్ ఏసీ నెంబర్ అడిగి తెలుసుకొని నా లగేజీలు తీసుకొచ్చి అక్కడ పెట్టి నాకు సహాయం చేశారు. వెంటనే నా బెర్త్ మీద వారిని కూర్చోమని చెప్పి, మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా నాకు సహాయం చేయాలని మీకు ఎందుకు అనిపించింది అని అడిగాను. వారు, మేడం, మేము బాల వికాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులం. ఇక్కడ కదిరిలో ఒక స్కూల్లో బాల వికాస్ ఎగ్జిబిషన్ ఉండటం వలన సహాయం చేయడానికి వచ్చామని చెప్పారు. నేను వారి సేవకు చాలా ముచ్చటపడ్డాను. ఇదండి బాల వికాస్ పూర్వ విద్యార్థుల ప్రవర్తన తీరు. నేను ప్రభుత్వ పాఠశాలలో స్లమ్ ఏరియాలో
40 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. నా పాఠశాల విద్యార్థులకంతా బాల వికాస్ చెప్పేదాన్ని. నా బాల వికాస్ విద్యార్థులు చాలామంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్గా, కొందరు ఉపాధ్యాయులుగా, హెడ్ మాస్టర్లుగా పనిచేస్తుండడం నాకు గర్వకారణం. అంతేకాక ఆనాడు వారు బాల వికాస్లో నేర్చుకున్న విలువలను పాటిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. ఇటీవల నన్ను కలిసి, మీరు ఆనాడు నేర్పిన మానవతా విలువలను పాటించడం వలన హాయిగా జీవిస్తున్నాం, మా ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాల వికాస్ విద్యార్థి. ఆమె తాను చిన్నప్పుడు నేర్చుకున్న మానవతా విలువలను పాటించడం వలన ఈనాడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానని చెప్పారు. కనుక బాల వికాస్ గురువులుగా ఉండటం, బాల వికాసులు విద్యార్థులు కావడం రెండు దైవానుగ్రహానికి పాత్రలు చేస్తాయి. ఇంకా ఇలా చాలా స్వానుభవాలు ఉన్నాయి. అయితే సమయం చాలదు కనుక మరొక మారు చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.